పసుపు వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. గట్టిగా వాయిస్. 2 చెంచాలు వేసుకుంటున్నాను, ఎక్కువ కావాలి కదా, 3 స్పూన్స్. ఏమైనా నాకు ఎక్కువనే కావాలి, తక్కువ వద్దు, మళ్ళా వైట్ రైస్ అయిపోద్ది, అది నా బాధ. ఇప్పుడు చింతపండు రసం వేసేసుకున్నాము. ఇలా 2 స్పూన్ సాల్ట్ వేసినాను, రైస్లో 1 స్పూను, దీంట్లో మొత్తం 4 చెంచాలు వేసుకున్నాను. అన్నం వండుకున్నాం కాబట్టి చింతపండు రసం తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే అన్నం గట్టిగా ఉందనుకో, ఒకవేళ పలుకు అనుకో, చింతపండు రసం ఎక్కువ వేసుకోవచ్చు. అర్థమైందా? అన్నం వేడిదే కదా, కొంచెమే రసం చేసిన, పెద్దగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఉప్పు చూద్దాం. చూడు, నువ్వు కావాలి డౌట్ ఉంటే. సరిపోయిందా? సరిపోయింది. కొంచెం 2 మినిట్స్ మరిగినాక రైస్లో వేసిస్తా, ఆఫ్ చేయి. మధ్యలో మాట్లాడుతుండు, ఆఫ్ చేస్తూ ఉండదు. సరే, ఇప్పుడైతే మూత పెట్టాలి. ఇంకేం చెప్తావా? ఇంకేనా? మీ ఇంట్లో ఏంటి స్పెషల్ ఈరోజు? సాటర్డే. మేమైతే కెమెరా ముందు చూడు, అడగదు కెమెరా. మేమైతే ఇంకా భోజనం కూడా చేయలేదు, ఇంకా పులిహోర అయినాకనే చేయాలి, పప్పు చేయాలి. రోజుకు 2-3 వెరైటీస్ అయినా కావాలి మా ఆయనకి. ఆయనకి వెరైటీస్ లేకుంటే చేయడైనా. అలానే మీ ఇంట్లో మీ ఆయనతో ఎప్పుడన్నా పులిహోర చేయించారా ఫ్రెండ్స్? ఇక్కడైతే ఫుల్ వర్షం, కూల్ ఉంది వెదర్ అయితే. చూడండి ఎలా చల్లగా ఉందో. ఇక్కడ మరిగిపోతుంది మొత్తం. ఇక్కడ బట్టలు ఎప్పుడు చున్నితోనే తీసేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా మరగనివ్వాలి బాగా. పల్లీలు కూడా కడక్కు వేయించితే అప్పుడు పల్లీలు ఇక ఇదే కలర్ ఉంటుంది సేమ్. ఓకేనా ఫ్రెండ్స్? పెద్ద వీడియో కూడా చేయొచ్చు, 15 నిమిషాలు 18 నిమిషాలు చేయొచ్చు. అయిపోయింది ఫ్రెండ్స్. నేను కొంచెం గరం మసాలా వేసుకుంటా. ఎన్నది? ఓ స్పూనా 2? హాఫ్ స్పూన్ వేసుకుని, ఇక్కడ కారం అవుతుంది కదా, హాఫ్ వేస్తున్నా గరం మసాలా. నాకు గరం మసాలా వేసి దాకా మనిషి అంటే ఆ ఫ్లేవర్ అలా వస్తుంది. హాయ్ గైస్, మీ ఇంట్లో ఈరోజు స్పెషల్ ఏంటి? అయిపోయింది. రైస్ సాటర్డే కదా, మా ఆవిడ ఈరోజు పులిహోరం. అది ఏం పప్పు? అది పులిహోరం కాదు కన్నా. ఇక ఇది రైస్లో వేస్తున్నా, చూపి. మా ఇల్లు కొంచెం చిన్నగా ఉంది కాబట్టి ఇంత కష్టం అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, మొత్తం రైస్లో వేసేసుకుంటున్నా. ఏదైనా కావాలంటే ఇంత కష్టపడాలి ఫ్రెండ్స్, కష్టపడిన దాకా కాదు. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా, లేదంటే ఇది ఇక్కడ పెట్టేసుకుంటా, నాకు చోటు సరిపోతలేదు. ఇది స్టవ్ పైన పెడతా ఫ్రెండ్స్, స్లోగా, కంగారు. ఇక చూపి. ఇప్పుడు ఇది మొత్తం వేసుకుని అన్ని కలుపుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేస్తాము.
ఉండాలి ఇలా. కొంతమంది కలర్స్ కూడా వేసుకుంటారు, ఎల్లో కలర్స్ కానీ ఫుడ్ కలర్స్ నేను వేయను, అది హెల్త్ కూడా అంత మంచిది కాదు ఫ్రెండ్స్. ఓన్లీ నేను పసుపు వాడతాను, అది హెల్త్ కూడా మంచిది. ఎంత ఆయిల్ వేస్తామో రైస్ అంతా సాఫ్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఆయిల్ తక్కువ వేసి పోపు ఎక్కువ వేసినామంటే రైస్ మొత్తం స్టిక్ ఉంటుంది. నేనైతే ఆయిల్ ఎక్కువ వేస్తే కర్రీలో అయినా. మా ఇంట్లో నా వంటలు అంటే చాలా లైక్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది ఒకటి, ఏదైనా నాతో చేపించుకుంటారు మమ్మీ వాళ్ళు. నేను కూడా సరే మమ్మీ చేస్తా అంట. బయట తిన్నది ఒకలాగా ఉంటుంది, ఇంట్లో తిన్నది ఒకలాగా ఉంటుంది ఫ్రెండ్స్. చెప్పండి, నేనైతే బయట ఏం తినను అసలు, ఏదైనా ఇంట్లో చేసుకొని తింటాను. ఇంకా కంప్లీట్ అయిపోయిందా ఇంకొందా? కంప్లీట్ అయిపోయింది, ఒక్క నిమిషం. అంటే వీడియో ఎక్కువ అవుతుంది కదా, ఎప్పుడెప్పుడు తినాలా అని ఉంది. నాకు మంచి ఆకలిగా ఉంది. ఏం చేస్తాను చెప్పు, వీడియో తీస్తున్నాం. సరిగ్గా కలపలేకపోతే ఒక్క దగ్గరనే ఉంటుంది పోపు. ఇక్కడ చెప్పి అయిపోయింది. మా మమ్మీ బాగుంటే మా మమ్మీ చేస్తుండే, మా మమ్మీకి ఫీవర్ వస్తుంది కాబట్టి నేనే చేస్తున్నాను. ఈరోజు మా ఇంట్లో చేస్తున్నా. పులిహోర చేసే విధానం ఉంటుంది ఫ్రెండ్స్. ఎలా అంటే అలా చేస్తే పులిహోర ఖరాబ్ అయిపోతుంది. మేమైతే ప్రతిసారి గుట్టకి వెళ్తే యాదగిరి గుట్టకి పులిహోర చేసుకొని వెళ్తాం ఫ్రెండ్స్. ఇంక 2 నిమిషాలు అయితే అయిపోతుంది. ఇంకా ఎక్కువ వేడి పెట్టే అవసరం లేదు. ఆల్రెడీ చింతపండు రసం మరిగింది కాబట్టి ఇది వేడైపోతే చాలా, అంతే మనకి పులిహోర కంప్లీట్ అయిపోయినట్టే. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా తినండి భోజనం. ఇంకా భోజనానికి టైం అవుతుంది. ఓకేనా, టూర్స్ అయితే అయిపోతుంది. ఇంకా ఏం ముచ్చట్లు ఉన్నాయా కొత్త? ఇంకా ఇంకేం ముచ్చట్లు, పులిహోర మన కొత్త ఛానల్ కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. లతా ప్రసాద్ ఉంటుంది, త్వరలో నేను కూడా యాడ్ చేస్తున్నాను. స్వర్ణలత, స్వర్ణలత ఛానల్ నాది. మేము పెడితే కానీ కొంచెం ఇబ్బంది వల్ల రీఛార్జ్ అయిపోయింది. రీఛార్జ్ చేసుకొని చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, మెయిన్గా ఎవరైతే ఆ సిస్టర్స్ బ్రదర్స్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. పులిహోర సూపర్ అండి. ఓకేనా, నాకు అన్న వాళ్ళు లేరు, అన్న చనిపోయాడు, పెద్దన్నయ్య ఉన్నాడు. ఆ సిస్టర్ అని కామెంట్ చేయండి. ఓకేనా, సిస్టర్స్ కూడా చెప్తున్నాను, నాకు సిస్టర్స్ అంటే చాలా ఇష్టము. హాయ్ సిస్టర్ అని నాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరి ఇప్పుడు పులిహోర చూద్దాము. చూసే వాళ్ళకి చెప్తాను, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మొత్తానికి పులిహోర రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది, ఇంకా తినడే. ఇంకా తర్వాత ఇంకో వీడియో ఉంది, ఆ పప్పు కూడా ఎలా చేద్దో అది కూడా పార్ట్ 2 కూడా పెడతా. ఇంకా పప్పు రెడీ కాలేదు ఫ్రెండ్స్. ఓకేనా, పులిహోర రెడీ అయిపోయింది. పులిహోర రెడీ అయిపోయింది, చూడు అయిపోయింది. ఇంకా మూర్తి అయిపోయింది, మూర్తి రెడీ అయిపోయింది. చూసారా, మా ఆవిడ మటుకి మంచిగా సూపర్గా చేద్ది. నాకు కూడా తెలంగాణ భాష రాదు, నేర్చుకుంటున్నప్పుడే వచ్చేసింది ఆయనకి ఎప్పుడో. బాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పులిహోర ఎలా ఉందో కామెంట్ చేయండి, బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా. ఓకేనా, బాయ్. ఇంకా అయిపోయినట్టేనా కన్నా? అయిపోయింది కన్నా, స్టవ్ ఆఫ్ చేసిన, పప్పు ఉంది నాకు ఇంకా. ఓకేనా, బాయ్.